ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్ గారిని కలిసిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. కర్నూలు మండలం బస్తిపాడు గ్రామంలో కె రామ్మోహన్ రెడ్డి 20 సంవత్సరాలుగా చౌక దుకాణంను డీలర్గా పనిచేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులు దౌర్జన్యంగా రేషన్ డీలర్లు తొలగించడానికి అక్రమ కుట్రలు చేస్తున్నారు. డీలర్ కె రామ్మోహన్ రెడ్డి గారికి పంచనామాలతో అవాస్తవిక సరుకులను తేడాను పొందుపరిచి షోకాజ్ నోటీసులు జారీ చేసి వీరిపై దౌర్జన్యం చేశారు. అనంతరం అందరి సమక్షంలో వీఆర్ఓ సరుకులు స్వాధీనం చేసుకున్నటకు సరిచూస్తుండగా డీలర్ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు గ్రామ నాయకులతో కలిసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్ గారిని కలిసి వారిపై తగు చర్యలు తీసుకోవాలని అర్జీ అందజేశారు. అలాగే అతను పక్కా తెలియజేసింది. అతను లేనిపోయిన చేయమని చెప్పండి. చాలా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండొచ్చు, చాలా తెలుగుదేశం వాళ్ళకు ఫేవర్ చేస్తారు. కానీ సామాన్య మానవులకు ప్రజలకు కూడా అన్యాయం మనం మార్కాపురంలో చేసాము. మార్కాపురంలో మన ఇంత వరకు ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి కూడా డీలర్ల మీద ఏం లేకపోయింది. ఇప్పుడు ఏది కంపెనీ మేము అధికారులు ఎక్కడ విజిలెన్స్ పాండ్యంలో ఎక్కడ విజిలెన్స్ ఏమీ లేదు. మొత్తం మీలే మన వాళ్ళే టార్గెట్ వాళ్ళకి మీరు తహసీల్దారే కిందకి చెప్తున్నారు డీలర్లకు మీరు రాజీనామా చేయండి లేకుంటే మిమ్మల్ని ఖచ్చితంగా సీజ్ చేస్తామని చెప్తున్నారు. 100% మీ దగ్గర అబద్ధం చెక్ చేస్తాను. కనీసం మేము పోయి మార్కాపురం పోయి తహసీల్దార్ దగ్గరికి పోయి మీరు వాళ్ళ ఇంటి దగ్గర ఏ సరుకులు బయట మా సచివాలయంలో కానీ పెట్టమంటే కూడా పెట్టకుండా లాస్ట్కు మీరు అదంతా కలెక్టర్ గారికి వచ్చి వాళ్ళ ఊళ్ళో అందరూ వచ్చి చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు చేస్తారు. అప్పుడే తహసీల్దార్ ఫోటోతో సాధించండి. మీ దగ్గరికి ఎందుకు చిన్న విషయం చెప్పాలని నేనే పర్సనల్గా పోయి చెప్పాను. చూడండి ఊళ్ళో ఇది పద్ధతి కాదు, మీరు బాగుందా ఊళ్ళో మొదటి నుంచి కూడా బాగుంది, మీరు ఎప్పుడు చేయండి. మీరు పక్కన సచివాలయంలో మీరు పంచాయతీ అర్థం చూడండి పర్సనల్ రిక్వెస్ట్ చేసి కూడా ఇప్పుడే పట్టించుకుంటే లాస్ట్కి మళ్ళీ మీరు కలెక్టర్ దగ్గరికి వచ్చి మీ దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత మీరు